కనపడ్డది ఎక్కడైతే ఉన్నదో మొత్తము 18 కిలోమీటర్ల ఈ మున్నేరు ప్రవహిస్తుంది. అక్కడ 18 కిలోమీటర్లు ప్రవహిస్తుందంటే నాటే జోగ్ ఇది. 9 కరెక్ట్గా 1 అవర్ జర్నీ 18 కిలోమీటర్లు అంటే ఈ రోజులలో. తర్వాత ఇక్కడ ఉన్న 2 వైపుల గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ మరోవైపు ఖమ్మము తర్వాత రూరల్ మండలంలోని ఈ గ్రామాల్లో 18 కిలోమీటర్లు మున్నేరు ప్రవహించి ఈ ప్రాంతంలో బఫర్ జోన్ కొన్నేళ్లుగా ఈ అక్రమ కట్టడాలు వెలిశాయి. అడ్డగోలుగా అనుమతులు ఇవ్వడం సహజ సిద్ధంగా మున్నేరు ప్రవాహానికి అడ్డంకులు ఎదురైపోయాయి. ఈ విధంగా వాటర్ ఇట్లా ముంచెత్తి ఈరోజు ప్రజల జీవితాలను ప్రజల ఆ పాపం ఎవరికి చుట్టుకోవాలి? ఇల్లు మొత్తం కొంపలు కొల్లేరు చేసేసారు ఈ రాజకీయ నాయకులు, దరిద్రులు మొత్తం మామూలుగా కాదు. ఎగువ నుంచి భారీ వరద రావడంతో మున్నేరు గమ్యం మార్చుకొని ఈ అక్రమ కట్టడాలను మొత్తం నీళ్లు పోకుండా చేసి ఈ విధంగా చేసేసారు. ఖమ్మం నగరానికి మరోవైపున ఉన్న లకారం నాలాల ఆక్రమణలతో చెరువుల్లోకి నీరు చేరలేదు. దిగువన మున్నేరు తాగిడికి ఎగువన లకారంలోనికి వెళ్ళే మార్గం లేక ఖమ్మం నగరము చుట్టూ కాలువలను మొత్తం ముంచెత్తేసింది. చూడండి ఈరోజు ఎట్లుంది. ఎగువన లకారంలోనికి నీరు వెళ్ళే మార్గం లేక ఖమ్మం నగరం చుట్టూ ఉన్న కాలువలను మొత్తం టోటల్గా వాటర్ ఎక్కడికి పోలేక నగరము చుట్టూ అంతా కుప్పగులి ఒక దగ్గరికి అయిపోయి ప్రజల జీవితాలతో ప్రజల ఇళ్లతో ప్రజల గురించి ప్రజలను నాశనం చేసిన ఘనత రాజకీయ నాయకులదని క్లారిటీగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు క్లియర్గా ఈ 4 డిస్ట్రిక్ట్లో ఎంత అజోమయం అయిపోయింది పరిస్థితి అంటే ఈరోజు ఎవడన్నా చూస్తున్నాడా? గత ప్రభుత్వాలు చూస్తున్నాయా? ఫామ్ హౌస్లలో వంతున్నారు, అయ్యాష్ చేస్తున్నారు ఢిల్లీలో, తర్వాత ఫ్లైట్లలో తిరుగుతున్నారు. ప్రజలకు ఏమైందని ఏం చూస్తారు? టైంకు కాగానే మంచిగా బ్రహ్మాండంగా హైదరాబాద్లో ఉండి ఇక కార్నాల్ షోలు చేసుకుంటా బహిరంగ సభలు పెట్టి మద్యంతో డబ్బుతోటి ఓట్లు అడుగుతారు. అటువంటి వాళ్ళకు ప్రజలు ఎట్లా ఓట్లేస్తారు? చెప్పులు తీసుకొని కొట్టాలి. ఎవరైనా పర్వాలేదు. ప్రజలను చూసేటోడు క్షేత్రంలో ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలకు మంచి చేసేటోడు, పాలక వర్గాన్ని కంట్రోల్ చేసి ప్రజల మనోభావాలు అర్థం చేసుకునేటోడు కావాలి తప్ప ఇలాంటి పిచ్చిగా ప్రజల జీవితాలతో ఆడుకునే వెధవలు మాత్రం రాజకీయానికి పనికిరారని తెలంగాణ రాష్ట్ర ప్రజలు చెప్తున్నారు. ఇది మేము కాదు చెప్పేది. తర్వాత బఫర్ జోన్లో వ్యవసాయం చేయడం తప్ప ఇలాంటి నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదు. అయితే రెవెన్యూ విద్యుత్ రిజిస్ట్రేషన్ శాఖలు ఈ నిబంధనలను తుంగలో తొక్కి నిర్మాణాలను అనుమతులు ఇవ్వడంతో బఫర్ జోన్ క్రమంగా ఆక్రమణ బారిన పడింది. గత ఏడాది జూలై చివరిలో ఈ నెల 1న మున్నేరుకు వచ్చిన వరద బఫర్ జోన్ నిర్మాణంలో చేసిన వారికి గుణపాఠంలా నిలిచింది. ఎక్కడైతే ఈ FTL చుట్టుపక్కల బఫర్ జోన్ ఉందో ఆ బఫర్ జోన్ ఏంటంటే ఓన్లీ దున్నుకొని బ్రతకడానికి మాత్రమే రైతులకు అవసరం వస్తుంది తప్ప కబ్జాలు కట్టడాలు మాత్రం వద్దు, అవి చేయకూడదు అనేసి క్లారిటీగా ఈ నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదని రెవెన్యూ విద్యుత్ రిజిస్ట్రేషన్ శాఖలను నిబంధనలు ఉల్లంఘించకూడదని తొక్కి నిర్మాణాలలో అనుమతులు ఇవ్వడంలో ఈ బఫర్ జోన్ క్రమంగా అక్రమ బారిన పడింది. గత ఏడాది జూలైలో ఈ నెల 1న మున్నేరుకు మించిన బఫర్ జోన్లో నిర్మాణాలు చేసిన వారికి గుణపాఠంలా నిలిచింది. మరి ఈ ప్రాంతంలో విద్యుత్ కనెక్షన్లు, రోడ్ల సౌకర్యం ఇలా మౌలిక వసతులన్నీ కల్పించడంతో అక్రమాలు మరింతగా పెరుగుతున్నాయి. ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధుల సహకారంతో బఫర్ జోన్లో నిర్మాణాలు చేసుకున్నారు. ప్రకృతి విపత్తులు వేల కట్టుబట్టలతో నిలబడవలసిన పరిస్థితులు వస్తాయనే సత్యాన్ని ఈ వరదలు చెప్తున్నాయి. అంటే ముందు ఇవన్నీ వస్తాయా రావా అని ముఖ్యం కాదు, అక్కడ బ్రతకడానికి మీరు బఫర్ జోన్లో దున్నుకోమంటున్నారు ప్రభుత్వం, కానీ కట్టడాలు మాత్రం అక్రమంగా కట్టకూడదు. ఈ కట్టినచో ఇలాంటి పరిస్థితి తీసుకొస్తుందని క్లారిటీగా ప్రభుత్వం చెప్పడం జరిగింది.